చర్చలో మనతో పాటు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు జూమ్లో జాయిన్ అవుతున్నారు. పాపారావు గారు నమస్తే. నమస్తే అండి. పాపారావు గారు, మనం చూస్తున్నాం నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు సందర్భంగా నిన్న సమావేశాలకు హాజరయ్యారు కేసీఆర్ గారు కూడా. ఈ క్రమంలోనే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి ముఖ్యమంత్రి పలకరించిన అంశం కూడా మనం ప్రధానంగా కనిపించింది. దీనిపైనే ప్రధానంగా వార్త కనిపిస్తుంది ఈరోజు. అయితే ప్రజా వ్యతిరేకతకు జడిసి పాడు భాషపై ప్రాయశ్చిత్తం అంటూ నమస్తే తెలంగాణలో మనం కథనం చూస్తూ ఉన్నాం. ఈ అంశంపైనే కేటీఆర్ గారు కూడా స్పందించారు. నోటికి కూడా ఇదే మర్యాద ఉండాలని చెప్పేసి స్పష్టం చేసిన అంశం కూడా మనకు కనిపిస్తుంది. అసెంబ్లీ బయట కూడా మాట్లాడే భాషలో కూడా ఇదే రకమైన మర్యాద ఉండాల్సిన అవసరం ఉందనే అంశాన్ని నిన్న ప్రస్తావించిన పరిస్థితి. ఎట్లా చూడాలి మనం ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తీరును? ప్రారంభం బాగుంది, చూడటానికి బాగుంది, వినటానికి బాగుంది. అయితే మనకు తెలిసింది రేవంత్ రెడ్డి గారి స్వతహాగా స్వభావం ఆ రకమైంది కాదు. రోజువారీ ఆయన ప్రవర్తిస్తున్న తీరు వేరు, ఆ రోజు నిన్న అసెంబ్లీలో ప్రవర్తించిన తీరు వేరు. మంచిదే, ఇలాగే ఉంటే మంచిది. కానీ ఇంకా అసెంబ్లీ సమావేశాలు ఇంకా ఉన్నాయి. ఇది బిగినింగే కదా, 2 గంటలు జరిగింది, అయిపోయింది. ఆ తర్వాత వాయిదా పడింది. ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి కాబట్టి అసెంబ్లీ సమావేశాలు. అప్పుడు మళ్ళీ ఆయన ఎలా ఉంటాడు అంటే, బహురూపుడు అనే మాట తెలంగాణలో ఉంది. అలాగే మనకి మల్టిపుల్ పర్సనాలిటీ లాగా ఉండేది డిజార్డర్ కానీ మల్టిపుల్ పర్సనాలిటీ లాగా ఉండేవి వ్యక్తిత్వాలు అనేకంగా కనపడతాయి. అంటే ఎప్పుడు ఎలా ఉంటారో, ఎప్పుడే ముఖం బయటకు వస్తుందో, ఎప్పుడే తీరును ఉంటారో అర్థం కానటువంటి విచిత్రమైనటువంటి మనుషుల పోకట. అన్నిటికీ కేంద్ర బిందువు ఏంటంటే తన ప్రయోజనాలు. అది రేవంత్ రెడ్డి గారి లక్షణం. నిన్న కేసీఆర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళి పలకరించడం వెనక కూడా ఆయన పిఆర్ స్టంట్ లాంటిదే ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ ఇదే ఉంటుంది తప్పితే మనసా వాచ ఆయన నమ్మి చేస్తున్న పని ఏది ఉండదు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రధానంలోనూ ఒక వ్యూహం అంటే ఇది చిల్లరగా ఉండేది. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ వచ్చినప్పుడు దాని నుంచి డైవర్ట్ చేయాలంటే బూతులు ఎత్తుకోవటం, మొత్తం పేపర్లో టాపిక్ ఆ బూతుల గురించి ఉంటుంది తప్పితే ఈ టాపిక్ పోదు, అసలు టాపిక్ ప్రజల ఇష్యూస్ పోతాయి. ఇట్లాంటి పద్ధతులు పనులు చేసుకురావటం ఆయనకి చాలా చాలా వెనతో పెట్టిన విద్యగా రేవంత్ రెడ్డి గారికి అలవాటు. కాబట్టి ఆయన నిన్న నమస్కారం పెట్టారా లేదా అనేది పెద్ద విషయం కాదు, పోయి పలకరించారా లేదా అనేది కూడా విషయం కాదు. ఎందుకంటే ఆయన స్వతహాగా సహజ స్వభావం అది కాదు. సరే, కేసీఆర్ గారు హుందాగా రిసీవ్ చేసుకున్నారు, బాగానే ఉన్నంతవరకు. చూద్దాం, ఇంకా ఉన్నాయి కదా, 2వ తారీఖు నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతాయి అనుకుంటా సమావేశాలు కంటిన్యూ అయ్యేటప్పుడు ఆయన ప్రవర్తన. ఎందుకంటే ఇంకా అప్పుడు 4-5 రోజులు ఉంటాయి కదా కనీసం. ఆ సందర్భంలో ఆయన ప్రవర్తన బట్టి దీన్ని మళ్ళీ రియల్ వ్యూ మిర్రర్ లో మళ్ళీ రివ్యూ చేసుకోవచ్చు. ఎన్ని రూపాయలు చూపించగలడో ఈయన అనేది కూడా ఆ రోజు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పటికీ ఇది ఓకే. కానీ ఆయన న్యాచురల్ సీక్వెన్స్ ఆఫ్ థింగ్స్, సహజ ప్రవృత్తి, సహజంగా ఆయన చేస్తున్న తీరులో ఇది ఇమ్మడకపోయినా మంచిదే. అది దీన్నే సహజ ప్రవృత్తిగా ఆయన మార్చుకుంటే మరీ మంచిది. కాకపోతే ఆయనకి చేతనా లేదా, ఆయన ప్రయోజనాలు, ఆయన చుట్టూ చేరినటువంటి కోటరీ లాంటిదో, లేకపోతే ఆయన బంధువర్గమో, లేకపోతే వాళ్ళ ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయి, దాని ప్రకారం మొత్తం తెలంగాణ ఈరోజు కొద్దిపాటి మంది ప్రయోజనాల చుట్టూ తెలంగాణ తిరుగుతుంది తప్పితే తెలంగాణ ప్రజల ప్రయోజనాల చుట్టూ తిరగట్లేదు. కాబట్టి సహజంగానే రేవంత్ రెడ్డి గారికి బూతుల భాష, లేకపోతే ఎదురుదాడులు, అగ్రెసివ్నెస్ ఇవన్నీ అవసరం డైవర్ట్ చేయాలంటే. కాబట్టి ఆయన బేసిక్గా ఆయన తీరు మారకుండా, తెలంగాణ ప్రజల చుట్టూ తన రాజకీయాలను అల్లుకోకుండా, తెలంగాణ ప్రజల ప్రయోజనాలని తన రాజకీయంగా చేసుకోకుండా, సంకుచిత పరిమిత ప్రయోజనాలను రాజకీయంగా చేసుకున్నంత కాలం ఆయన భాష నుంచి బయటపడలేడు, ఆ తీరు నుంచి కూడా బయటపడలేడు అనుకుంటున్నాను. ఎందుకంటే దానికి అవసరం, ఆయన చేస్తున్నటువంటి నిర్వాకానికి అదంతా ఖచ్చితంగా అవసరమైనటువంటి ఒక అలంకారం ఆ బూతుల భాష కూడా. కాబట్టి ఏంటంటే ఆయన నిన్న జస్ట్ ఆయన ప్రజల ముందు మరి బాగోదనో లేకపోతే ఏదైనా కానీ, బాగోదనేది లేకపోవచ్చు కానీ ఏదైనా కానీ అప్పటికి అది పిఆర్ స్టంట్ లాగా అలా చేశాడు అనేది అనుకోవాలి తప్పితే దాని పెద్ద మీనింగ్ ఎత్తడం కూడా అవసరం. ఎస్, చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు చిరుమల రాకేష్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. రాకేష్ గారు నమస్తే. రాకేష్ గారు, మనం చూస్తూ ఉన్నాం నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జరిగిన పరిణామంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి నోటికి కూడా అదే రకమైన మర్యాద ఉండాలని చెప్పేసి స్పష్టం చేసిన సందర్భం. అసెంబ్లీ బయట కూడా అదే రకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది, లోపల బయట వేరువేరుగా ఇస్తే ప్రజలు కూడా గమనిస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించారు. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని? గుడ్ మార్నింగ్ అండి సీతారామరావు గారు. గుడ్ మార్నింగ్ అండి పాపారావు గారు అండ్ టీవీ ప్రేక్షకులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న సరే అంటే గతంలో కొనసాగినటువంటి సాంప్రదాయం కొనసాగుతుంది. జానారెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ గారు తొలుత ముఖ్యమంత్రి అయినప్పుడు
వెళ్ళి పలకరించడం జరిగింది. సభలో ఆ సాంప్రదాయం ఎప్పటి నుంచో కొనసాగుతుంది, కొత్తగా ఈరోజు ప్రవేశపెట్టింది ఏం కాదు. సరే, మంచి విషయమే. కానీ ఇక్కడ మీరు ఒకటి గమనించండి, ఎప్పుడైతే అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతుందో ఒక 2-3 డేస్ బిఫోర్ వల్గర్ లాంగ్వేజ్ మొదలు పెట్టడం, అంటే రెగ్యులర్గా మాట్లాడేదానికంటే కొంచెం ఎక్కువ మాట్లాడతాడు. ఎందుకంటే ఆ సభకు రాకుండా ఉండడానికి కావాల్సినటువంటి చర్యలని చేపడతాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సరే, ఆ సద్బుద్ధి దేవుడు ప్రసాదించి ఆయన అందరితో అదే విధంగా ఉండాలని కేటీఆర్ గారు కూడా కోరుకున్నది ఏంది, ఈయనకి ఏదైతే ఈరోజు సభలో ఒక సాంప్రదాయానికి తెరలేపారో అదేవిధంగా బహిరంగ వేదికల మీద బహిరంగ సభలలో అదే మాట్లాడాలని కూడా కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే దిగజారిన భాష మాట్లాడతాడో ముఖ్యమంత్రి గారు, తప్పకుండా తప్పనిసరి పరిస్థితులలో మిగతా నాయకులందరూ కూడా కేటీఆర్ గారు కూడా అంటే స్పష్టంగా చెప్పడం, కేటీఆర్ గారు కూడా అదే భాష మాట్లాడేది. ఎందుకు, ఆయన చదువు గురించి కావచ్చు, సార్ గురించి అంటే తండ్రి గారి గురించి కావచ్చు, ఏదైనా మాట్లాడినప్పుడు వివిధ సందర్భాల్లో ఈ విధంగా అవుతుంది. కాబట్టి మనం స్పష్టంగా ఈరోజు ఇంకొక మాట కూడా అన్నారు కేటీఆర్ గారు, నోటికి కూడా అదే అదుపు ఉండాలి, అదేవిధంగా మనం అభివృద్ధి గురించి చర్చిస్తాం. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంది, ఏం జరిగింది, ఏం అభివృద్ధి జరిగింది, ఎట్లా జరిగింది అని చెప్పేసి ఒక చర్చ జరగాలి. నిన్న చూసిన ఒక గమ్మత్తైన విషయం, ఎప్పుడు కానీ అసెంబ్లీ స్టార్ట్ కాగానే ఏదైనా ఒక అంశం మీద చర్చ అయితే జీరో అవర్ అట. జీరో అవర్ అయింది అంటే జీరోనా మన డెవలప్మెంట్? ఈ 2 ఏళ్లలో మనం మాట్లాడుకోవాల్సింది జీరోనేనా? అంటే ఏమంటున్నంటే అసెంబ్లీలో ఇంతవరకు లేని సాంప్రదాయాన్ని కూడా తీసుకొచ్చారు నేను జీరో అవర్ అని పెట్టి. అది పాలకపక్షం నాయకులే వాళ్ళ క్వశ్చన్లు అడుగుతారు, మాకు పైప్ లైన్లు ఎత్తలేరు, మాకు సాబాస్ బండ కావాలి, అది ఇది అనుకుంటే ఈ డిఫరెంట్ క్వశ్చన్లు వేసారు. దాన్ని నోటెడ్ అంటారు, దానికి సమాధానం ఎప్పుడు చెప్తారో కూడా తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు నిన్న పరిగణలోకి తీసుకుంటే ఇంకొక అంశం ఏంటంటే కృష్ణా జిల్లాల గురించి డిస్కషన్ అయితే అనుకుంటే మళ్ళీ మేము పీపీటీ పెడతాం. పీపీటీ పెట్టేటప్పుడు మొత్తం పెట్టాలి. ఇప్పుడు నిన్ననే ఒకటి మాట్లాడుకుంటా 45 టీఎంసీ అంటే 45 టీఎంసీ పోలవరం నుంచి వెళ్ళి వాళ్ళు డ్రా చేసుకుంటారు కాబట్టి ఇంకో 45 ఎక్స్ట్రా వచ్చింది, మొత్తం 90 టీఎంసీ కదా, అది కూడా డిస్కషన్ చేయాలి కదా. కాబట్టి ఇవన్నీ అంశాలు ఉంటాయి. ఇంకా ఏ అంశం ఇప్పుడు డిస్కషన్ తీసుకుంటారు, దేని గురించి మాట్లాడతారు అనేది మనం అసెంబ్లీలో వేచి చూడాల్సిన పరిస్థితే. కాబట్టి ఏమనంటే పీపీటీలు అంటారు, గతంలో కూడా మనం చూసిన పీపీటీల గురించి మళ్ళీ పీపీటీలు అంటారు. అసలు అవి పెడతారా పెట్టరా? ఇప్పుడు అసలు పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఆల్రెడీ మనం ఇది కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 7 అనుమతులు తీసుకొచ్చారు. మరి ఇప్పుడు అసలు అనుమతులు వస్తాయా రావా అనేది చూడాల్సిన ఆవశ్యకత కూడా ఉందండి. ఎస్, చాలా కీలకమైన అంశం ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కూడా సమగ్రంగా చర్చ జరగాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉందని రాకేష్ గారు చెప్తున్నారు. మరొక కీలకమైన అంశం కనిపిస్తోంది. పాపారావు గారు, మనం చూసాం ఇటీవలే బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న నష్టం కావచ్చు, దీనికి తోడుగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు దాదాపు 90-95% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదనే అంశాన్ని ప్రస్తావించిన పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలోనే దీనిపై సమగ్రమైన చర్చ జరగాలి అసెంబ్లీలో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే డిమాండ్ చేస్తుంది. అయితే దీనిపై నిన్న ప్రభుత్వం కనీసం కూడా ప్రిపేర్ అయ్యి రావట్లేదనే అంశం కూడా ఈరోజు పత్రికల్లో మనం చూస్తూ ఉన్నాం. పాలమూరు ప్రాజెక్టుపై మరోసారి ప్రిపేర్ అయ్యి రాని మంత్రి అంటూ ఈ వార్త. పాలమూరు ద్రోహి మంత్రి ఉత్తమంచు హరీష్ రావు గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం కూడా మనకు ప్రధానంగా కనిపిస్తోంది. ఈ 2 అంశాలని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ మనం చూసాం, దశాబ్దాల పాటు దగాబడి రైతాంగం అంతా కూడా తీవ్రమైన ఆందోళన కావచ్చు, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న దయనీయమైన పరిస్థితి, పాలమూరు ఎడారిగా మాడే దయనీయమైన దుస్థితి కూడా మనం సమైక్య రాష్ట్రంలో చూసాం. కానీ మళ్ళీ అలాంటి పరిస్థితులు, అలాంటి కష్టాలు, కన్నీళ్ళే దక్షిణ తెలంగాణలో అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరును వెంటాడుతున్నాయనే ఈ అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. నిత్యం మహబూబ్ నగర్ జిల్లా అంటే పాలమూరు జిల్లా ఉమ్మడిగా దాన్ని ఆ ప్రజలను రెచ్చగొడతా మొట్టమొదటిసారిగా మన జిల్లా నుంచి అంటే రేవంత్ రెడ్డి గారి భాషలో అంటే మహబూబ్ నగర్ జిల్లా నుంచి పాలమూరు నుంచి ఓ వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, నేనయ్యాను ముఖ్యమంత్రిగా, కాబట్టి ఇది చాలా గొప్ప విషయంగా నన్ను పరిగణించి నన్ను ఆదరించండి అని ఏ ఎన్నికల సందర్భంలోనైనా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్ లో అప్పీల్ చేసుకుంటారు. కానీ అదే సొంత గడ్డకి, తాను పుట్టిన గడ్డకి, అందులోనూ గత అనేక దశాబ్దాలుగా కష్టాలు కడగండ్లు తప్పితే ఏమాత్రం సంతోషం లేనటువంటి గత 10 సంవత్సరాలుగా కొంత మారింది పరిస్థితి బాగా. అంతకు ముందంతా ఏమాత్రం సంతోషం లేని దుఃఖంలో మునిగి తేలుతున్నటువంటి పాలమూరు అంటేనే కష్టాల కడలి అనే పేరు ఉన్నటువంటి జిల్లా.
ఆ జిల్లాలో ఈ రోజు పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టు వల్ల ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో అనేక ప్రయోజనాలు వస్తాయి అనేది ప్రజలు నీళ్లు వస్తాయి, జీవితాలు మారుతాయనే ఆశ. వాస్తవానికి జరిగిన పరిణామాలు ఇప్పుడు దాకా జరిగిన అభివృద్ధి క్రమంలోనే గత 10 ఏళ్ల అంటే 2023 నాటికి 10 ఏళ్ల క్రమంలో పాలమూరు జిల్లా నుంచి వలసలు పూర్తిగా ఆగిపోయింది. రివర్స్ మొదలైంది. పాలమూరు జిల్లాకి తిరిగి వెళ్ళటం, నీళ్లు రావటం కానీ, అనుకూలమైన వాతావరణ పరిస్థితి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావటం వల్ల కానీ అక్కడికి ప్రజలు తిరిగి రావటం. పాలమూరు నుంచి వలసలు ఆగిపోయింది పూర్తిగా. బొంబాయి అంటూ ఆగిపోయింది. బొంబాయి, దుబాయ్, బొగ్గుబాయ్ అనేవాళ్ళు ఆగిపోయింది. అట్లాంటిది మళ్ళీ ఇవాళ పాలమూరు నుంచి వలసలు పోయే పరిస్థితి 2 సంవత్సరాల కాలంలో ఏర్పడ్డ వెనక రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాకి, సొంత జిల్లాకి తల్లి రొమ్ము తాగి గుద్దారని అంటారు కదా, ఒక సేయింగ్ ఉంది. ఇట్లా సొంత జిల్లా అని చెప్పుకుంటా ప్రజల్ని తనకు ఓటు వేయించుకోవడానికో, తనకు అనుకూలంగా వాళ్ళ చేత చేయించుకోవడానికో మాట్లాడే రేవంత్ రెడ్డి తన పర తేడా లేదు. తన దోపిడీలో కానీ, తన తీరులో కానీ గుడ్డి కేసీఆర్ వ్యతిరేకతతో కేసీఆర్కి సంబంధించిన అన్నిటినీ చెరిపేస్తారనే దీంతో చంద్రబాబుకి జోహుకుమని చంద్రబాబు చెప్పిందల్లా చేస్తే ఈరోజు పాలమూరు రంగారెడ్డి కూడా తూట్లు పొడిచి 45 టీఎంసీల నీటిని వదులుకొని అవన్నీ ఆంధ్రాకి దారాదత్తం చేసే ఇది జరుగుతున్నటువంటి పరిణామం. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు అన్నారు, నిన్న ఆయన ప్రిపేర్ అయ్యి రాలేదనేది స్పష్టంగా ప్రెస్ మీట్ చూస్తే కనపడుతున్నటువంటి వాతావరణం. ప్రిపేర్ అయ్యి రాలేదు, సబ్జెక్టు మరి నిజాలు చెప్పడానికి ఆయనకి ఆందోళన ఉందో ఏదైనా కానీ గందరగోళంగా చేసుకోవటం అయింది. సరే చూస్తే ఇవాళ నిజంగా ప్రిపేర్డ్గా ఉంది ఎవరంటే చంద్రబాబు. ఇక్కడ వీళ్ళందరినీ ఆడిస్తుంది, వీళ్ళందరినీ చేతిలో పావులుగా పెట్టుకుని కనపడుతుంది. ఇక్కడ పేపర్లో కూడా ఎదురుగానే ఒక లక్కీగా ఇది ఎన్నో తారీఖు, ఇది 26వ తారీఖు నమస్తే తెలంగాణ, దానిలో తోలుబొమ్మలాట రేవంత్ రెడ్డి బై చంద్రబాబు. ఇది ఖచ్చితంగా నడుస్తుంది. చంద్రబాబు చాలా ప్రిపేర్డ్ గా ఉన్నాడు. ఒక సన్నాహం చేసుకుని ఒక కుట్ర అన్ఫోల్డ్ అవుతుంది తెలంగాణ మీద. ఈ రోజు ఒక పెద్ద కుట్ర, భయానకమైన కుట్ర, తెలంగాణ నీటిని శాశ్వతంగా కొల్లగొట్టడానికి ఒక భయానకమైన కుట్ర చంద్రబాబు ప్లాన్ చేసుకుని చేస్తుంటే దాని ఆటకంలో భాగస్వామిగా రేవంత్ రెడ్డి తన ఇష్టానుసారం ఆయనకి సహకరిస్తున్నాడు. సో ఈ పరిణామాలు శాశ్వతంగా తెలంగాణ నాశనం చేసే పరిణామాలుగా ఉంటాయి. ఎందుకంటే రేపు మొన్న కనుక కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి దీన్ని ఇష్యూను ముందుకు తెచ్చి చర్చనీయాంశంగా మార్చి రేపు అసెంబ్లీలో కూడా ఈ చర్చ రావాలి వస్తే కానీ, అలాగే బాంకచర్ల విషయంలో కొంత సరే తర్వాత రూట్ మార్చి వేరే రకంగా ఆ ప్రాజెక్ట్ మళ్ళీ ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు చంద్రబాబు. బాంకచర్ల విషయంలో కూడా హరీష్ రావు ఆ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం కానీ, దాని మీద దాడి మొదలు పెట్టిన తర్వాత డిఫెన్స్ లో పడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా అప్పటికప్పుడు ఆందోళన చెందినట్టుగా కనపడతా వాళ్ళు కూడా అదే స్వరంలో మాట్లాడటం మొదలు పెట్టడం వల్ల అది కొంత తాత్కాలికంగా అప్పటికి సరే జరుగుతుంది. ఏదేమైనా ఏంటంటే చంద్రబాబు పట్టుబదలని విక్రమార్కుడిలాగా తన కుట్రను మాత్రం సాగిస్తున్నాడు. ఎందుకంటే తనకు అనుకూలమైనటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది, కేంద్రంలో ఉంది కాబట్టి తన ఇష్టానుసారం తన లెక్కలో పోతున్నప్పుడు చాలా పట్టుదలగా దీక్షగా తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే ప్రధాన పదవుల్లో ముఖ్యమంత్రిగా ఉన్నారో ఆయనే కంచె చేను వేసినట్టు వాళ్ళు తెలంగాణను సర్వనాశనం చేయటంలో ఆయన పాత్ర పెద్దది. కాబట్టి సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన చాలా సందర్భాల్లో ఆయనకి ఒక్కోసారి మంచి ఉద్దేశాలే ఉంటాయి, కానీ ఆయన సొంత వ్యక్తిత్వం చూపించి సొంతగా నిలబడి ఫైట్ చేసే గుణం అయితే చాలాసార్లు కనపడదు. ఏదో సాధ్యతగా నడిపేస్తున్నటువంటి వ్యవహారం. రెండోది, ఈ మధ్య కాలంలో నేను గమనించింది, మొన్న ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ జరిగినప్పుడు కొంచెం పక్కకి వెళ్తున్నాను. ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ జరిగినప్పుడు దానికి చంద్రబాబుని ఇన్వైట్ చేయడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వెళ్ళారు. బహుశా నాకు తెలిసి అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికిను చంద్రబాబుకి గతంలో ఇంత సయోధ్య అసలు లేదు. 2018 ఎన్నికల సందర్భంలో అనుకుంటా, ఎస్, ఆ సందర్భంలో కోమటిరెడ్డి గారికి ఒక ఛానల్ లాంటిది ఆయనదే అనుకుంటుంది ఉండేది. దానిలో చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడానికి వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడిపారు. మేము కూడా దానిలో ఆ పొత్తు తెలంగాణకు మంచిది కాదని చెప్పి మాట్లాడాము. దాన్ని ఎంకరేజ్ చేసింది ఛానల్. అట్లాంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎవరైతే కొంతైనా అప్పుడప్పుడైనా తెలంగాణ గురించి చేసిన వ్యక్తి, ఈరోజు మొన్న ఆహ్వానించడానికి పోయింది ఫ్యూచర్ సిటీ ఇనాగరేషన్ కి చంద్రబాబుని ఆహ్వానించడానికి పోయి కొన్ని గంటలు అనుకుంటే అక్కడ గడిపొచ్చాడు. ఆయన ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచించుకోవచ్చు. చంద్రబాబు కబ్జాలోకి తెలంగాణలో రాజకీయ నాయకులు, కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా వెళ్ళిపోతున్నారనేది స్పష్టంగా కనపడుతుంది.
నిన్నటి దాకా వ్యతిరేకించిన వాళ్ళు. కాబట్టి చంద్రబాబు ప్రభావం నీలి నీడలు తెలంగాణ మీద ఎంత కమ్ముకుంటారో మనకి ఈ రోజు కనపడుతున్నప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన సందర్భం. ఇక్కడ ఇంకో మొక్క కూడా యాడ్ చేస్తా. చాలా మంది సోదరులు మిత్రులు ఉన్నారు, యూట్యూబ్లో వీడియోలు చేస్తున్నారు, వాళ్ళు చాలా ఆవేశపరులు. ఆ ఆవేశపరులు ఈరోజు కేసీఆర్ ని రేవంత్ రెడ్డిని ఒకే గాట కట్టి నిన్న కేసీఆర్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు, రేవంత్ రెడ్డి గెలవటానికి ఉపయోగపడ్డారు. ఇవాళ ఏమో పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నారు, పెనం నుంచి పోయి అది ఇది అని మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ సేమ్ వీళ్ళిద్దరూ సేమేనని మాట్లాడటం ద్వారా ఇప్పుడు ఎవరికి అవకాశం కల్పిస్తున్నారు? బీజేపీకి అవకాశం కల్పిస్తున్నారు, లేకపోతే తెలంగాణ మరింత నాశనం అవడానికి అవకాశం కల్పిస్తున్నారు. వాస్తవంలో పొరపాటు జరిగింది, మేము పొరపాటు చేసాం, కేసీఆర్ పట్ల తప్పుగా అర్థం చేసుకున్నాం కేసీఆర్ అనేది అనుకుంటే తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ గుండె తప్పుడు ఈ రోజు కేసీఆర్ ని తెలంగాణ ప్రజలు పొరపాటు పడ్డాం అని అనుకొని కేసీఆర్ ని తమకు తిరుగులేని నాయకుడిగా తెలంగాణ మొత్తం దక్షిణ ఉత్తర తెలంగాణలో మొత్తం ఆమోదించే రోజున మళ్ళీ వీళ్ళు మాత్రం పాత పాటే పాడతారు. ఎందుకంటే మాట మార్చడానికి మాట మారుస్తున్నాం అనుకుంటున్నారు. పొరపాటు ఎవరికైనా జరుగుద్ది. దాన్ని అంగీకరించి కేవలం ఆవేశంతోనే కాదు, ఆలోచనతో కూడా పనిచేయాలనేది కేసీఆర్ చేసి చూపించినటువంటి తీరు. ఆలోచనలతో పనులవు, ఆవేశంతోనే పనులవు, ఆలోచన కూడా కలగలపాలి, వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలనేది కేసీఆర్ మనస్తత్వాన్ని, కేసీఆర్ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోకుండా ఆవేశపడినంత మాత్రాన ప్రయోజనం లేదు. ప్రజల నుంచి ఒంటరైపోతున్నారు వాళ్ళు. కాబట్టి ప్రజల్లో మీరు ఉండాలి. ప్రజలు ఈ రోజు కోరుకుంటుంది కేసీఆర్ ని మూకుమ్మడిగా సామూహికంగా మొత్తం తెలంగాణ కేసీఆర్ గుండె చప్పుడు, కేసీఆర్ గుండె చప్పుడు తెలంగాణకి ఈ రోజు. కాబట్టి అట్లాంటి దీనిలో ఇవి ఆవేశపరులు కూడా కొంత ఎన్ని జరుగుతున్న పరిణామాలు, ఇక కేసీఆర్ ని నిందించడం మానేసి జరిగిన పొరపాటును సరిదిద్దుకొని ఈ నీటి దోపిడీ విషయంలో ఒక్క తాటి మీదకి తెలంగాణ వస్తే లోకల్ గా ఉండగలిగినటువంటి అనేక మంది కూడా దీనిలో జాయిన్ అయ్యేటట్లయితే గనక తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రత్యేక తెలంగాణ పోరాటం ఎందుకు జరిగిందో దానికి మలిదశ ఉద్యమానికి ఒక సాధికారిత, సార్థకత, మరింత బలమైనటువంటి శక్తిగా తెలంగాణ తీర్చిదిద్దుకోవడానికి అవకాశం వస్తుంది. అంతేగాని ఈ రోజు ఒక మాట మాట్లాడాం కాబట్టి నిన్న ఇవాళ కూడా అదే మాట్లాడతాం, మళ్ళీ మాట మార్చాం అనుకుంటారేమో జనాన్ని అనుకుంటే పొరపాటు. జనం కూడా మారారు. జనం నిన్న కేసీఆర్ గారికి వ్యతిరేకంగా ఓటేసిన వాళ్ళు కూడా ఇవాళ ఆ ధోరణిలో లేరు, కేసీఆర్ కరెక్ట్ అనే ధోరణికి వచ్చారు. కాబట్టి నాయకులు కూడా కొంతమంది పొరపాటు పట్టినా, దోవ తప్పినా వాళ్ళు సరైన దోవలోకి రావడం అవసరం. కేవలం ఆవేశంతో పల్లవో ఆలోచన కావాలి. కాబట్టి ఈ దిశగా ప్రయత్నాలు చేసేందుకు మొత్తం తెలంగాణ ఒక్క ప్లాట్ఫామ్ మీదకి రావాలి, ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి. అప్పుడే ఈ రోజు జరుగుతున్న పోరాటాలు తెలంగాణ మీద చంద్రబాబు చేస్తున్న కుట్రలకి, ఆయనకి అనుగుణంగా రేవంత్ రెడ్డి ఆడుతున్నటువంటి నాటకానికి తెరబడుతుంది. ఎస్, మనం చూస్తూ ఉన్నాం. చాలా కీలకమైన అంశం పాపారావు గారు చెప్తా ఉన్నారు. నాడైనా నేడైనా ఏనాడైనా కూడా తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడేది, తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం నడుం బిగించేది కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పేసి మరోసారి రుజువు అవుతుందనే అంశాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న తీవ్రమైన అన్యాయం కావచ్చు, దక్షిణ తెలంగాణకు సంబంధించి రైతుల హక్కులను కాలరాసే విధంగా జరుగుతున్న ఈ మొత్తం పరిణామాలపై బీఆర్ఎస్ మాత్రమే గొంతు విప్పి మరో పోరాటానికి సిద్ధమవుతున్న వేళ అన్ని వర్గాలు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలపాలి. తప్పకుండా తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం కలిసి రావాల్సిన అవసరం ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నాను. పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రాకేష్ గారు, మనం చూసాం ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు చాలా స్పష్టంగా కృష్ణా జలాల్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయం, అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కూడా తీవ్రస్థాయిలో ప్రజల పక్షాన నిలదీసిన సందర్భాన్ని మనం చూసాం. రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని కూడా సూటిగా ప్రశ్నించారు. దశాబ్దాల పాటు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను రానున్న రోజుల్లో మళ్ళీ కాలరాసే కుట్రలు జరుగుతున్నాయి, జల దోపిడీ జరగబోతుందనే అంశాన్ని ఎట్లా చూడాలి? ఈ మొత్తం వ్యవహారంపై ఈరోజు వచ్చిన కథనాలు కావచ్చు, నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, హరీష్ రావు గారు కూడా స్పందించిన పరిస్థితి ఎట్లా చూడాలి ఓవరాల్గా ఇష్యూస్ అనేది? ఇప్పుడు ప్రజలు అడుగుతున్నది ఏంటంటే, నువ్వు కట్టవా, పాలమూరు ఎత్తిపోతలు కట్టవా, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక్క పిల్లర్ కుంగింది, దాన్ని రిపేర్ చేస్తావా చేయవా? రెండు ముచ్చట్లు అడుగుతారు. ఈ రెండు ముచ్చట్లకు సమాధానం చెప్పలేక నేనేమంటానంటే, మేము అట్లా చేద్దాం అనుకున్నాం, ఇట్లా చేద్దాం అనుకున్నాం, వాళ్ళు అది చేసి, అరే నువ్వేం చేస్తావు చేయి బాబు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిన్నిచ్చిన లెటర్లో కూడా మనం ఏమంటున్నామంటే స్పష్టంగా చెప్పడం జరిగింది, పాలమూరు ఎత్తిపోతలకు మనం గతంలో మనకు కేటాయించిన 45 టీఎంసీలతో పాటు వాళ్ళు పోలవరంలో ఏదైతే జలాలను వాడుకుంటారో దానికి సంబంధించి కూడా మనం ఒక 45 టీఎంసీ వస్తాయి. కాబట్టి 90 టీఎంసీ మనకు డైరెక్ట్ అలొకేషన్ ఉంది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే టెంపరీ అడ్జస్ట్మెంట్ మనం రాష్ట్రం దాన్ని పెంచాలని చెప్పేసి సెక్షన్ 3 ప్రకారం ఏదైతే కృష్ణా జిల్లాలో మనం వాటా పెంచాలని చెప్పేసి కూడా కేంద్రానికి లేఖ రాష్ట్రం దాని మీద ఒక చర్చ నడుతుంది. ఎందుకంటే క్యాచ్మెంట్ ఏరియా బేస్ చేసుకొని వాటర్ డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పేసి.
ఆ క్యాష్మెంట్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో మనం కాంగ్రెస్తో పాటు బీజేపీని కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ 11.5 సంవత్సరాలుగా, అంటే 12 సంవత్సరాలు అనుకోండి, 2014 నుంచి 13 నుంచి ఈ రోజు వరకు బీజేపీ పార్టీ కనీసం ఈ రాష్ట్రానికి సంబంధించిన నదీ జలాల వాటను కూడా తేల్చలేకపోతుంది. ఇంకా దానికి ఈ పార్టీకి 8 మంది ఎంపీలు, ఆ పార్టీకి 8 మంది ఎంపీలు ఏం చేస్తారా అంటే ఇద్దరు ఢిల్లీకి పోయి వస్తారు, అంతే తప్పితే ఇంకోటి లేదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం అడుగుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ ప్రాజెక్టు నిర్మాణం ఎప్పటివరకు కంప్లీట్ చేస్తారు? అభివృద్ధి అనేది నిరంతరం జరిగే ప్రక్రియ అన్నావు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాటికి మనల్ని ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఏమడుతున్నా అంటే, ఈరోజు మీ ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి ఏదైతే ఉన్నాడో గతంలో టీడీపీ ఉండే, కాంగ్రెస్ ఉండే, 2014 వరకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది ఎవరు? ఆ రెండు పార్టీలే కదా, కాంగ్రెస్ అండ్ టీడీపీ కదా. నేనేమంటానంటే కాంగ్రెస్ అండ్ టీడీపీ పరిపాలించినప్పుడు మరి ఇంతవరకు ఆ వాటర్ అలొకేషన్ ఎందుకు తెలియలేదు? ఎన్ని నీళ్ళు ఉన్నాయి మీ దగ్గర? ఒక జీవో చూపెట్టారు. ఎందుకు 2014 నుంచే జీవోలు చూపిస్తున్నావు? 2014 ముందు జీవో చూపి. అప్పుడు తెలంగాణ లేదా? అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నా కానీ మన ప్రాంతం మనకే ఉంది కదా, మన ప్రాంతానికి కొంత వాటర్ అలొకేషన్ ఉంటుంది కదా. కాబట్టి నేనేమంటున్నానంటే నెక్స్ట్ ఇంకో కుట్ర చేయని కుట్ర అని దాన్ని పదే వాళ్ళు ఇస్తారు. వీళ్ళు ఏమంటారు? పోలవరం నుంచి గోదావరి నీళ్ళు తరలించినప్పుడే కదా, కృష్ణా బేసికి తరలించినప్పుడు కదా మిగతా రాష్ట్రాలకు హక్కులు వచ్చినాయి. అది కర్ణాటక వచ్చినా, మహారాష్ట్రకి వచ్చినా, తెలంగాణకు వచ్చినా. ప్రణయిత చేవేళ్ళ అని చెప్పేసి నువ్వు అన్నావు కదా, తుమ్మిడిహెట్టి దగ్గర, అది మేడిగడ్డగా తుమ్మిడిహెట్టి అన్నావు కదా, మరి తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణం చేస్తానవా? లేదు. కాబట్టి నేను ఏమంటానంటే ఏది కానీ ఒక ప్రాజెక్టు పేరు చెప్పాలి, దాన్ని మీరు ఎందుకు చేయలేదు అనాలి. నువ్వేం చేస్తావో చెప్పవు, నీతో ఏమవుతుందో చెప్పవు, నువ్వు చేస్తావా చేయవో కూడా చెప్పవు. అండ్ నెక్స్ట్ సరే అసెంబ్లీలో మాట్లాడడానికి ప్రిపేర్ అయ్యిందంటే అది వేరే విషయం. ప్రెస్ మీట్ పెట్టిండు ఇరిగేషన్ శాఖ మంత్రి, ప్రెస్ మీట్ పెట్టి అవి ఉన్నాయి, ఆ పేపర్లు ఇవి ఉన్నాయి అంటే నేనేమంటున్నా అంటే అంత ప్రిపేర్ కాకుండా ప్రెస్ మీట్కి ఎందుకు వచ్చారు మీరు? అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపీటీ ప్రజెంటేషన్ చేస్తారు. నువ్వు అబద్ధాలు చెప్పడానికి పీపీటీ ప్రజెంటేషన్ చేసింది, అసెంబ్లీలో మాట్లాడుతుంది. నువ్వు పీపీటీ ప్రజెంటేషన్ చేసినప్పుడు ఆర్గ్యూ ఉన్నప్పుడు కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంది? ప్రతిపక్షం అంటేనే నువ్వు లేవనెత్తినటువంటి ప్రశ్నలు మళ్ళీ నీకు సమాధానం చెప్పడం. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గతంలో అసెంబ్లీ నడిచేటప్పుడు ఇదే గోదావరి జిల్లాల గురించి డిస్కషన్ జరిగినప్పుడు, కృష్ణా జిల్లాల గురించి డిస్కషన్ జరిగినప్పుడు ప్రతి ఒక్క జీవోకు సంబంధించి ఏదైతే మీరు కృష్ణా జిల్లాలో 299 టీఎంసీలకు ఒప్పుకొని వచ్చారని ఫస్ట్ పేజ్ అవుతే, థర్డ్ పేజీలో ఉన్నది తాత్కాలిక ఒప్పందం అని చెప్పేసి 2005లో మీరు కూడా చేసుకున్నారని చెప్పేసి హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది. ఆ రోజు అంటే సమగ్రంగా ప్రతిపక్షంగా ప్రిపేర్ అయ్యి రావడం జరుగుతుంది. ఇంతవరకు పాలక పక్షం ఏ సబ్జెక్ట్ గురించైనా ప్రిపేర్ అయ్యి వచ్చారా? అది మన కేటీఆర్ గారు అడిగారు, ఇన్వెస్ట్మెంట్ ఏమొచ్చింది, ఎంత వచ్చింది చెప్పండి అని చెప్పేసి. ఇంతవరకు దాని గురించి డిక్లరేషన్ లేదు, దాని గురించి మాట లేదు. అదేవిధంగా మీరు ఏ ప్రాజెక్ట్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతారో అసెంబ్లీ దృష్టికి తీసుకురాకుండా అసలు మీరు ఏం చేస్తారు? ఇప్పుడు హిల్ట్ పాలసీ గురించి ప్రశ్నించారు కేటీఆర్ గారు. అసలు ఆ పారిశ్రామిక భూములు ఎవరికి అమ్ముతున్నావు, ఎందుకు అమ్ముతున్నావు, ఏం చేస్తున్నావు, వాళ్ళు కొత్త కంపెనీ పెడుతుర్రా పెట్టలే, ఏం లేదు. అట్లనే ఈ కృష్ణా జలాల గురించి కూడా ఇప్పటి వరకు అంటే నేనేమంటానంటే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఏ సబ్జెక్ట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయ్యలేదు. రాష్ట్రానికి సేవ చేద్దాం, ప్రజలకు సేవ చేస్తామన్న దృక్కోణం కూడా లేదు. స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే మాకు అవకాశం వచ్చింది, దోచుకుందాం దాచుకుందాం అనే కార్యక్రమంలో ఉన్నారు తప్పితే ఇంకోటి కాదు. ఈరోజు మీరు అంతా మాట్లాడుతున్నాం, నువ్వు కొడంగల్కు రాగానే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ అని అది ప్రారంభించినావు కదా, ప్రారంభించి దాన్ని చెప్పేసాను ఏడికైనా నీళ్ళు తీసుకోవాలంటే జూరాలకైనా తీసుకోవాలను. సరే జూరాలకైనా నీళ్లు లేనప్పుడే కదా నీళ్ళు తీసుకోలేదు, నీళ్ళు ఉన్నప్పుడు తీసుకుంటారు కదా. ఆ వానాకాలంలో చెరువు నింపుకుంటారు కదా, వానాకాలం పోయిన తర్వాత పంటకు నీళ్ళు కావాలని నింపు. ఇప్పుడు జూరాల కింద క్రాప్ హాలిడే ప్రకటించినావు, మరి నీళ్ళు ఎడికేంచి రావాలి జూరాలకు? ఇప్పుడు నువ్వు మోటార్ ఎవరికి ఆన్ చేయాలి? నీళ్లు ఉన్నాయడు అంటే శ్రీశైలంలో ఉన్నాయి, నువ్వేమో మోటార్ జూరాలకు పెడతా అంటివి, జూరాలకు క్రాప్ హాలిడే ప్రకటించు. మరి నీళ్ళు ఎడికేంచి ఉంటాయి? నీళ్లు ఉన్న దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవాలి తప్పితే నీళ్లు లేని దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవద్దు కదా. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఒక అవగాహన రాహిత్యం, అంటే మొత్తం కూడా దేనికి కూడా ప్రిపేర్ అయ్యి రాకపోవడం. ఇప్పుడు అసెంబ్లీ పెడతా అని డిక్లేర్ చేసింది మీరే, అసెంబ్లీ పెట్టింది మీరే, అసెంబ్లీలో చర్చిద్దాం రా అన్నది మీరే. మరి చర్చించడానికి మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే ఎట్లా? మీరు దేనికి ప్రిపేర్ అయ్యి ఇచ్చారు అన్నట్టు ఉత్తాన్ని మళ్ళీ బూతులు తిట్టి సపరేట్గా పోదామని. కాబట్టి స్పష్టత లేనటువంటి ప్రభుత్వం ఇది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలో స్పష్టత లేదు, ప్రజలతో మాట్లాడే విషయంలో స్పష్టత లేదు,
కృష్ణా గోదావరి జిల్లాలో తెలంగాణ వాటా గురించి స్పష్టత లేదు. రాబోయే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏ విధంగా ముందు తీసుకోపోదామో ఒక స్పష్టత లేదు. నేనేమంటే ఎస్ఎల్బీసీ మీరున్న చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్టార్ట్ చేసి 2010 నువ్వు తవ్వలేకపోయినావట. మేము తవ్వినాం, దానికి ఎంత ఖర్చు పోయినా దానికి ఏదైతే 10 కిలోమీటర్లు తవ్వినామని చెప్పేసి స్పష్టంగా నీ దగ్గర రికార్డులు ఉన్నాయి. అవేం పర్సనల్గా తీసుకొచ్చుకునేవి కాదు కదా. ప్రభుత్వం చేసినటువంటి పనులు ప్రభుత్వం దగ్గర రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు మనం వాటర్ గురించి ఏం అలిగేషన్ చేసినాం 10 ఏళ్ళల్లా, లేకపోతే ఎన్ని అనుమతులు తీసుకొచ్చినాం? ఏదో బీఆర్ఎస్ పార్టీగా బీఆర్ఎస్ భవన్కు తీసుకురాలే కదా, అవి తీసుకొచ్చిన అన్ని రాష్ట్రానికి. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ ఉన్నది. మరి రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఈ 10 ఏళ్ళ నుంచి ఉన్న డాక్యుమెంట్లను బయటపెట్టు. తాపగా ఆ డాక్యుమెంట్ మేమెందుకు బయటపెట్టుడు, మేమెందుకు చూపెట్టాలి? కాబట్టి సరే మా డాక్యుమెంట్లు పక్కన పెట్టు. మరి నువ్వేం రాసిన లేఖలు? నిన్న ఆయన రాసిన లేఖ ఆయనకు దొరకదా? అంటే అంత పటిష్టమైనటువంటి వ్యవస్థ పనిచేస్తుంది ఆయన దగ్గర. కాబట్టి ఇక్కడ స్పష్టంగా సుస్పష్టంగా ఒకటి తేలిపోతుంది. ఏంటంటే మొన్న చూసినాం, కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలి, కొడంగల్ సభ జరిగింది, మన ఎక్కడ ఆడ సభ జరిగింది, సర్పంచుల సభ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభ. ఇష్టారీతిగా బూతులు కేసీఆర్ గారు ఎప్పుడైతే అసెంబ్లీకి రావాలనో, ఎప్పుడైతే ఆయన అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది మీరు చూడండి, ఒక వారం 10 రోజుల ముందు నుంచి ఇక బూతుల పర్వం మొదలవుతుంది. అడ్డగోలు బూతులు మాట్లాడుతుంటాడు. ఎందుకంటే గీన ముందర కూర్చోన్నా అని కేసీఆర్ గారు కూడా అనుకోవాలి. అసలు ఈయనతో ఏం మాట్లాడాలి, ఇప్పుడు కూడా మాట్లాడడానికి ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ప్రశ్నించుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఒక స్ట్రాటజిక్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్లే చేస్తున్నటువంటి ప్లేస్. వీటన్నిటిని కూడా తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. వాళ్ళు ఏమేమి అడుగుతున్నారో వాటన్నిటి కూడా బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నది. మనం అడుగుతున్నది ఒకటే, మేము నిర్మాణం కంప్లీట్ చేసినటువంటి పాలమూరు ఎత్తిపోతల్లా ఒక 2 కిలోమీటర్ల కెనాల్ తవ్వేసి నీళ్ళు అందించండి, చెరువులు నింపండి. నువ్వు జూరాలకు ఏం తీసుకుంటావా అది వేరే విషయం. నువ్వు ఒక ప్రాజెక్ట్ నిర్మాణం అనుకుంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణం నీ అంచనాలకు తగ్గట్టుగా తయారు చేసుకో. నిన్న కేటీఆర్ గారు ఇంకో మాట కూడా అన్నారు, పోలవరం కడతామని చెప్పేసి నేను చిన్న పంచలు వింటున్నా అన్నాడు. నేనేమంటా అంటే పోలవరం నిర్మాణం కూడా అంటే కాలేదు, ఇక్కడ ప్రాజెక్టులు కంప్లీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక ప్రధానమైనటువంటి సమస్య ఎక్కడైతుందంటే, ఒకవేళ కృష్ణా గోదావరి జిల్లాల్లో 2 రాష్ట్రాలుగా విడిపోయినాయి కాబట్టి మళ్ళీ అన్ని రాష్ట్రాలకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తా అన్నప్పుడు మనం ఎన్ని ప్రాజెక్టులు కట్టుంటే అన్ని ప్రాజెక్టులకు ఫస్ట్ అలొకేషన్ ఇచ్చేసి ఆ తర్వాత కాబట్టి ఇప్పుడు మనం ఈ ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోతే అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులు అయిపోతాయి. ఈ ప్రాజెక్టులను మనం చూపించుకోలేము. కింద రాష్ట్రాలు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టుల నిర్మాణం చేస్తుంది, ఏమనంటే మాకు మిగులు జలాలు అంటుంది. పైన ఉన్నటువంటి కర్ణాటకనేమో ఆల్మట్టి హైట్ వేస్తుంది, వాళ్ళేమో మా వాటా మా ఓపెన్ షేర్ మేము తీసుకుంటున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మరి తెలంగాణ వాటా ఏది, తెలంగాణ హక్కులు ఏవి? కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది. కాబట్టి వీటికి రేపు రాబోయే తరం నష్టపోకుండా ఉండాలంటే, ఎందుకంటే ఒక నాగరికత, ఒక జీవన విధానం విడసిల్లేది ఓన్లీ నీటి మీద ఆధారపడి. ఆ నీటిని సమర్థవంతంగా ఓడ్చిపట్టుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి ఈరోజు పాలకులుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా కానీ ఏమంటారు, మీరు మీ వ్యక్తిగత స్వార్థం గురించి ఏమన్నా చేసుకోవాల్సిన సంబంధం లేదు. కానీ రాష్ట్ర ప్రయోజనాలను, ఈ ప్రాంత ప్రయోజనాలను దెబ్బతీసినప్పుడు తప్పకుండా మరో ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. కాబట్టే ఈరోజు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్నటువంటి, పాలమూరు ఎత్తిపోతల పథకానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎదురిస్తూ తప్పకుండా సమావేశం పెట్టాలి, ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. ఈ పార్టీలను ప్రశ్నించాల్సిన ఆవశ్యకత తప్పకుండా ఉందండి. ఎస్, మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో పాలమూరుకు తీవ్ర స్థాయిలో అన్యాయం చేస్తున్న కాంగ్రెస్ను అడుగడుగున బీఆర్ఎస్ పార్టీ ఎండగడుతుందని స్పష్టంగా రాకేష్ గారు చెప్తున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ గారి సారథ్యంలో మరో ఉద్యమాన్ని సన్నద్ధమవుతున్నామనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తా ఉన్నారు. దశాబ్దాల పాటు దగాపడ్డారు పాలమూరు రైతులు. దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతులు తీవ్ర స్థాయిలో కృష్ణా జలాలు లేక అవస్థలు పడిన నేపథ్యంలోనే చరిత్రను మరోసారి పునరావృతం చేసే విధంగా పూర్తిగా సమైక్య రాష్ట్రం నాటి కష్టాలు కన్నీళ్లను తీసుకొస్తా ఉన్నారు. దీనిపై మరోసారి సమరశంఖం పూరిస్తున్నాం. రానున్న రోజుల్లో కూడా దీనిపై తప్పకుండా అసెంబ్లీలో సమగ్రమైన చర్చ జరగాలని రాకేష్ గారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. పాపారావు గారు, మరొక కీలకమైన అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తోంది. సాగుకు మరోసారి స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ఆలోచన ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్న పరిస్థితిని మనం చూసాం. గతంలో కూడా ఇలాంటి ప్రతిపాదన వస్తే బీఆర్ఎస్ హయాంలో పూర్తి స్థాయిలో తిరస్కరించిన సందర్భం. రైతుకు సంబంధించి రైతు జేబుకు చిల్లు పెట్టే కుట్ర జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించమని చెప్పేసి కేసీఆర్ గారు కూడా స్పష్టంగా కుండబద్దలు కొట్టి చెప్పిన సందర్భాన్ని గతంలో మనం చూసాం. మరోసారి సాగుకు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ప్రతిపాదనలు, ఆలోచనలు 5 లక్షలకు పైగా
మీటర్లు పెట్టాలనే ఈ ఆలోచన ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? రైతులకు సంబంధించి 24 గంటల ఉచిత కరెంటు, నాణ్యమైన కరెంటు అందించే పథకం గతంలో కొనసాగిన స్మార్ట్ మీటర్ల వల్ల అలాంటి పథకాలకు పొంచి ఉన్న ప్రమాదం ఏంటంటే ఏం చెప్తారు? స్మార్ట్ మీటర్లు పెట్టడం ఉద్దేశమే మామూలుగా 24 గంటలు ఉచిత విద్యుత్ పథకం కింద ఏ రైతు ఎంత వాడుకుంటున్నాడు అనేది లెక్కించాల్సిన అవసరం లేకుండా ఉండేది. అలానే రైతులు కూడా ఇష్టానుసారం ఏమి వాడుకోరు. ఎందుకంటే ఇష్టానుసారం మోటార్లకి లేకపోతే దీనికి నీళ్ల పర్పస్ కి పవర్ వాడితే కనుక దాన్ని సరైన సమయంలో స్విచ్ ఆఫ్ చేయకపోతే వాళ్ళ పొలాలే మునిగిపోతాయి. అది వాళ్ళకే ఇబ్బంది. కాబట్టి అవసరమైన మేరకే వాడుకుంటారనేది ఖచ్చితంగా జరిగే వాస్తవం. ఈ రోజున టెక్నాలజీలో అది రిమోట్ గా కూడా చేసుకునే అవకాశాలు వచ్చినాయి. సో విద్యుత్ వినియోగం గురించి మెజర్మెంట్ అవసరం లేదు మామూలు పద్ధతిలో 24 గంటల ఉచిత విద్యుత్లో. కానీ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు పెట్టి దాన్ని మెజర్ చేస్తామని చెప్తుంది. ఎందుకంటే విద్యుత్ దొంగతనం గురించో లేకపోతే ట్రాన్స్మిషన్ దీని గురించో అంచనాలు వేయడానికి అని చెబుతున్నారు. అంచనాలు వేసి ఏం చేస్తారనేది అందరికీ తెలిసిందే. చాలా చోట్ల జరిగిందే ఇది. దేశంలో అనేక రాష్ట్రాల్లో, నాకు తెలిసైతే ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల అనుకుంటా, రైతులకి స్మార్ట్ మీటర్లు పెట్టేటప్పుడేమో ఊరికే పెడతాం, ఇది ఊరికే మా మెజర్మెంట్ కోసం మీకు సంబంధించి బిల్లుల కోసం కాదని చెప్పి తీరా పెట్టిన తర్వాత వేలాది రూపాయల బిల్లులు వస్తే పెద్ద ఎత్తున గొడవలు ఆ స్మార్ట్ మీటర్లు మొత్తం పగలగొట్టి రైతులు ఓ తోట కుప్పపోసి చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికే జరుగుతున్నాయి పోరాటాలు. అంటే మీకు ముందుగానే జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాల్లో. మీటర్ పెట్టిన తర్వాత దాన్ని పగలగొడతారో రైతులు ఏం చేస్తారు, మనం దాన్ని ఎంకరేజ్ చేయకపోయినా ఇక వాళ్ళ బాధ వాళ్ళు ఆ బాధ తట్టుకోలేక వేలాది రూపాయల బిల్లులు వస్తుంటే వ్యవసాయం అసలే నష్టంలో ఉన్నటువంటి వ్యవసాయానికి ఇది ఒక మరీ తడిచి మోపుడవుతున్నటువంటి పరిస్థితి, భారం అవుతున్న స్థితిలో వాళ్ళు ఊరుకోరు. కాబట్టి ఏంటంటే ముందుగానే కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు ఆ రోజు, స్మార్ట్ మీటర్లు పెడితే నేనుండగా తెలంగాణలో ఇక్కడ రంగంలో ఉండగా స్మార్ట్ మీటర్లు రానివ్వనని చెప్పి, అదానికి కాలు పెట్టనివ్వనని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఆ మాటకు ఆయన కట్టుబడి చివరి రోజు పదవిలోంచి దిగిపోయిన దాకా అదే మాట మీద గట్టిగా నిలబడ్డటువంటి పోరాటకారుడు ఆయన. తెలంగాణ ప్రయోజనాల కోసం దేశం అంతా తలవుతుంది. రాష్ట్రం తర్వాత రాష్ట్రం ఓ చైత్ర యాత్రలాగా ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారాన్ని నడుపుకుంటూ వస్తుంది బీజేపీ ప్రభుత్వం. కానీ తెలంగాణ ఎదురొడ్డి నిలబడింది. అందుకే తెలంగాణలో కేసీఆర్ గారి మీద బీజేపీకి అంత పగ. తన ఇష్టానుసారం తనకి ఏదలుచుకుంది వ్యాపారస్తుల దోపిడీకి తెలంగాణను ఆలవాలంగా చేయకుండా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణని ఈయన పాలిస్తున్నాడు. కొద్దిపాటి మంది పిడికల మంది ధనవంతులు పెద్ద మనుషుల కోసం తెలంగాణ లేదు. కాబట్టి ఆ రకంగా దీన్ని చెయ్యాలి, మా వాళ్ళు దీన్ని దోచుకోవడానికి కొల్లగొట్టడానికి అనుకూలమైన వాతావరణం కల్పిస్తేనే ఇక్కడ ఆ ప్రభుత్వం ఉండాలనే లెక్కలోనే కోసం ఆ రోజు కేసీఆర్ గారిని అధికారంలో నుంచి పడగొట్టడం కోసమే చేశారు ప్రయత్నాలు వాళ్ళు వీళ్ళు కలిసి. అది కలిసి వచ్చింది రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళకు కూడా అదే ఉద్దేశం ఉంటాం ఇద్దరు కలిసి. ఈ రోజు ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లు నిన్నటిదాకా అనేక ఇక రేవంత్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుకున్నా ఎన్ని చెప్పుకున్నా వేస్ట్. ఎందుకంటే జనానికి మనకంటే ఇప్పుడు మనం మాట్లాడేది జనం కూడా అదే మాట్లాడుతున్నారు. అంతకంటే ఎక్కువ తిట్ల భాషలో దండకల్లో మాట్లాడుతున్నారు. మనం చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఒక ఇష్యూ లాగా మాట్లాడుతున్నాం. దాన్ని జనాలు బూతులతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు రేవంత్ రెడ్డిని జనాల ముందు విమర్శించాల్సిన అవసరం లేదు. జనాలు ఆల్రెడీ దేవ్ రీచ్ ద పిరకిల్, పీక్ లెవెల్లోకి వచ్చేసారు రేవంత్ రెడ్డి గురించి వ్యతిరేకతను. కాబట్టి రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడినా వేస్ట్. కాబట్టి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలని రైతుకు ప్రమాదకరంగా. స్మార్ట్ మీటర్లు పెడితే రేపు పొద్దున బిల్లులు వస్తాయి, ఉచిత విద్యుత్ పోద్ది. వ్యవసాయం ఏం కావాలి, ఇన్పుట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వట్ల కేంద్ర ప్రభుత్వం. దాని విషయంలో రకరకాల కొర్రీలు వేస్తుంది సుప్రీంకోర్టు దగ్గర. మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తే కనుక రైతాంగం లాభపడతారు. కానీ రెండో పక్కన మరి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇచ్చే అవకాశం ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి కేసీఆర్ గారు అవుట్పుట్ సైడ్ ఉత్పత్తి వచ్చిన తర్వాత మినిమం సపోర్ట్ ప్రైస్ తాను ఇవ్వలేరు కాబట్టి అది కేంద్రం చేయాలి. కాబట్టి ఇన్పుట్ సైడ్ సబ్సిడీలు ఇచ్చుకుంటా వ్యవసాయాన్ని కాపాడుకుంటూ వచ్చారు. తెలంగాణలో వృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఉచిత విద్యుత్తు, రైతు బంధు, ఇట్లాంటి అన్ని పథకాలు, బేసిక్ గా రైతు బీమా, ఇట్లాంటివి ఏంటంటే రైతాంగానికి వెన్నుపోసగా ఊతంగా నిలబడి ఇన్పుట్ సైడ్ వాళ్ళకి చేయగలిగినంత చేస్తే తెలంగాణలో రైతాంగం సుభిక్షంగా మారింది నిన్న. కాబట్టి ఇన్పుట్ సైడ్ మీకు 24 గంటల విద్యుత్ కూడా ఒక పెద్ద భాగం తెలంగాణలో మరీ ముఖ్యంగా. ఎందుకంటే తెలంగాణలో ఎత్తిపోతలు లేకుండా మోటార్లు లేకుండా వ్యవసాయం నడిచే పరిస్థితే లేదు. నీళ్లు కింద నుంచి పైకి తీయాల్సిందే. ఇతర రాష్ట్రాల్లాగా కాదు, నీటి ప్రవాహానికి అనుగుణంగా అది పోతుంటే చిన్న కాలువ దవ్వుకొని పొలాలు తడుపుకోవడానికి కుదరదు ఇక్కడ. అట్లాంటి చోట విద్యుత్ కీలకం తెలంగాణలో రైతుకి. అందుకే బషీర్బాగ్ విద్యుత్ ఉద్యమ సమయంలో, ఆ పోరాట సమయంలో కేసీఆర్ గారు అప్పుడు టీడీపీలో ఉండి కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున లేఖ రాసి దానికి వ్యతిరేకంగా మాట్లాడారు. బషీర్బాగ్ పోరాటంలో పోరాటకారులకు అనుకూలంగా అది అన్యాయం, తెలంగాణకి ఇది దారుణమైనటువంటి ద్రోహం అని చెప్పి.
ఇక్కడ ఏంటంటే తెలంగాణలో ఈరోజు స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే తెలంగాణ మూలాల మీద దెబ్బ కొట్ట విద్యుత్తు నీళ్లకు ఒక పక్క పాలమూరు రంగారెడ్డి లాంటి ప్రాజెక్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా లేఖలు రాసి 45 టీఎంసీలు వదులుకోవడానికి లేఖలు రాసినటువంటి ద్రోహం ఒక పక్క జరుగుతుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, రెండో పక్కన అసలు మూలాల్లో మళ్ళీ స్మార్ట్ మీటర్లు, రైట్, ఉన్న నీరు కూడా వాడుకోవడానికి వీలు లేకుండా స్మార్ట్ మీటర్లు తెచ్చి విద్యుత్ బిల్లులు తెచ్చే పరిస్థితి. అంటే తెలంగాణ అని పొడిచే ప్రయత్నం తెలంగాణ రైతాంగం మళ్ళీ కోరుకోకుండా. నేను చూడండి వాళ్ళ వాస్తవానికి నిన్న 3 ఆత్మహత్యలు, రైతుల ఆత్మహత్యలు పేపర్లోనే ఉంది కదా వార్త. ఎన్ని ఆత్మహత్యలు జరిగింది తెలంగాణలో? రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో 700 పైగా ఆత్మహత్యలు జరిగింది. కేసీఆర్ గారు ఉండగా, కేసీఆర్ గారు దిగిపోయే సంవత్సరంలో 2023లో తెలంగాణలో ఆత్మహత్యలు రైతులు కేవలం 48, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా. అది 2015లో తెలంగాణ వచ్చిన కొత్తలో 1200 పైన ఆత్మహత్యలు జరిగినాయి ఒక్క సంవత్సరంలో. అట్లాంటిది 96% ఆత్మహత్యలు తగ్గి కేసీఆర్ గారు దిగిపోయే సంవత్సరానికి 48 తగ్గినాయి. మళ్ళీ ఈ 2 ఏళ్లలో పొందుకునే ఆత్మహత్యలు పెరిగి 700 పైగా చేసి. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? రైతాంగానికి ఏమవుతుంది? ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి స్మార్ట్ మీటర్లు పెట్టడం, రైతాంగాన్ని ఈ విధంగానే ప్రాజెక్టుల విషయంలో మోసం చేసి, దగా చేసి, కాళేశ్వరాన్ని పడవ పెట్టి నీళ్లు, ప్రాణహిత నీళ్లు పోలవరానికి తరలించుకుపోయేది. ఇవాళ 45 టీఎంసీలకి పాలమూరు రంగారెడ్డిని కుదించేసి అన్యాయం చేసేది, మహబూబ్ నగర్ జిల్లా లాంటి వాటికి ఎన్ని జరిగితే రేపు పొద్దున రైతాంగం తెలంగాణలో బట్టగట్టగలిగిన పరిస్థితి ఉండదు. కాబట్టి తెలంగాణకు జరుగుతున్న ఈ అన్యాయం మీద నేను ఇందాక చెప్పినట్లుగా సమస్త శక్తులు విభేదాలకు అతీతంగా కేవలం ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకొచ్చి ఈ మాట్లాడుతున్న మాటలు కేసీఆర్ గారు కానీ, లేకపోతే హరీష్ రావు గారు కానీ, టీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి జరుగుతున్న ఈ బయటకు తెచ్చి వీటిని పోరాటం చేస్తున్న వాటిలో అందరూ కలిసి ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి చేస్తే కానీ తెలంగాణలో ఇదంతా మళ్ళీ వెనక్కి పోదు. లేకపోతే కనుక చంద్రబాబు కుట్రలు ఇలాగే తెలంగాణలో సాగుతాయి, రేవంత్ రెడ్డి ఆటలన్నీ ఇలాగే సాగుతాయి. కాబట్టి పోరాటకారులందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రాకపోతే కనుక అదే బలహీనతగా ఉంటుంది తెలంగాణకి. ఎస్ చాలా కీలకమైన అంశం మనం చూస్తూ ఉన్నాం. పాపారావు గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రైతులకు సంబంధించి ఉన్న కీలకమైన పథకం 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ పథకం ఏదైతే కేసీఆర్ గారు ప్రారంభించారో, దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతులకు ఇంత నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించారు. ఆ పథకానికి తూట్లు పొడిచే కుట్రలో భాగంగానే ఇలాంటి ప్రతిపాదనలన్నీ కూడా తెరపైకి వస్తున్నాయనే అంశాన్ని పాపారావు గారు ప్రస్తావిస్తున్న పరిస్థితి. వీటన్నిటిని కూడా కాపాడుకోవాలంటే తప్పకుండా రైతాంగం అంతా కూడా సంఘటితంగా అవ్వాలి. కేసీఆర్ గారి సారథ్యంలో జరిగే ప్రతి పోరాటానికి, ప్రతి ఉద్యమానికి కూడా వారంతా కూడా సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. అప్పుడే తెలంగాణ హక్కులు కావచ్చు, తెలంగాణ రైతుల ప్రయోజనాలను కాపాడుకోగలుగుతామని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్తున్న అంశం మనం చూస్తూ ఉన్నాం. రాకేష్ గారు, తెలంగాణలో వ్యవసాయం ఆధారపడిందే మనం చూసాం దశాబ్దాల పాటు కరెంటు పైన. ఆ కష్టాలను తీర్చాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఏకంగా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించిన పరిస్థితి. ఇప్పుడు ఆ ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు పడిచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే అంశం మనం చూస్తూ ఉన్నాం. సాగుకు స్మార్ట్ మీటర్లు పెట్టాలనే ఒక ఆలోచన, ఒక ప్రతిపాదన సిద్ధం చేస్తుంది ప్రభుత్వం అని. ఎట్లా చూడాలి? దీనివల్ల రైతాంగానికి జరగబోతున్న నష్టం కావచ్చు, ప్రమాదం కావచ్చు, ఇట్లా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంగా వ్యవసాయ ఆధారితం మొత్తం కూడా కంప్లీట్గా బోర్ల మీద, బాయిల మీద, అంటే మొత్తం ఈ తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా దాని మీదనే ప్రధానంగా డిపెండ్ అయి ఉంటుంది. మనం కేసీఆర్ గారు ఫస్ట్ రాగానే తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటండి, కంప్లీట్గా మిషన్ కాకతీయ చేపట్టడం, తద్వారా భూగర్భ జలాలను పెంచడం. ఇది ఒక అంశం అయితే, ఇంకో అంశం మనం ఏదైతే ప్రాజెక్ట్ పాలమూరు ఎత్తిపోతలు కట్టుకున్నా, మనం ఏదైతే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నా, నీళ్ళని ఎత్తి వస్తున్నాం, మనం చెర్లలోనే వస్తున్నాం. పోసినప్పుడు ఆటోమేటిక్గా భూగర్భ జలాల మీదనే డిపెండ్ అయినప్పుడు బోర్లతోటి, మోటార్లతోటి వ్యవసాయం నడుస్తుంది. ఇక్కడ నడిచినప్పుడు ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయంటే దాదాపుగా 29 లక్షల పంప్ సెట్లు ఉన్నాయండి. 29 లక్షల పంప్ సెట్లు ఓన్లీ వ్యవసాయ పంప్ సెట్లు అవి. అంటే మొత్తం కూడా హౌస్ హోల్డర్స్, మనకు 1 కోటి మంది హౌస్ హోల్డర్స్ ఉంటే 30 లక్షల అంటే బోర్లు వాడుతున్నామంటే దాదాపుగా 1/3 ఆఫ్ పాపులేషన్ కంప్లీట్గా బోర్ల మీద, ఈ అంటే బాయిల మీద డిపెండ్ అయ్యి జీవనం కొనసాగిస్తారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా 5,22,000 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. వాటి అన్నిటి దగ్గర స్మార్ట్ మీటర్లు పెడతా అంటే ఎందుకు పెడుతున్నావు నువ్వు? ఒకటి నెంబర్ 1, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతాయి. ఎందుకు కాలిపోతున్నాయి అంటే ఓవర్లోడ్ ఎందుకు పడుతుంది? కంటిన్యూషన్ కరెంట్ లేక. మొన్న ఏదైతే హరీష్ రావు గారు ఒక మన శివంపేట దగ్గర సబ్స్టేషన్ పోయిండు. అది ఎక్కడో సబ్స్టేషన్ పోతే సబ్స్టేషన్ లాగ్ బుక్ చూసిండు. అరే ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నావు అంటే అది కరెక్ట్ 12 గంటలు కూడా వస్తలేదు. ఇప్పుడు 12 గంటలు కూడా కరెంట్ రానప్పుడు ఒకటేసారి అందరు వేస్తే
ఓవర్లోడ్ పడదా? ఎస్. నేనేమంటే ఓవర్లోడ్ ఎందుకు పడుతుంది? నువ్వు అక్కడ లేదు కాబట్టి కదా, కరెంట్ లేదు కాబట్టి అందరు మోటార్లు ఎత్తారు. మళ్ళీ ఏంటంటే అందరు మోటార్లు వేసి ఊట కూడా ఊరాలి కదా, నీళ్ళు కూడా భూగర్భ జలాలు కూడా అందాలి కదా, మోటార్కు ఫుట్బాల్కి అందుతూనే కదా నడిచేది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ కంప్లీట్గా 24 hours కరెంటు బంద్ చేసారు. ఇప్పుడు ఏంది స్మార్ట్ మీటర్లు కాదు, డైరెక్ట్ చెప్తూ ఇదంతా ఏదో మనకు ఫీడింగ్ అన్నట్టు, ఫస్ట్ ప్రిపరేషన్ అన్నట్టు. క్రికెట్ ఆడేటప్పుడు ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది కదా, అట్లా మేము ట్రాన్స్ఫార్మర్ల దగ్గర డైరెక్ట్ ఏదైతే బోర్ల దగ్గరనే వీళ్ళు మీటర్లు పెడతారు, స్మార్ట్ మీటర్లు. స్మార్ట్ మీటర్లు పెట్టి ఆల్రెడీ మనం చూసినాం యూరియా. ఇప్పుడు యాప్లు ఇచ్చినాం యూరియా, యాప్ ఇవ్వగానే యాప్లో కొట్టగానే యూరియా ఏడుందంటే మరి ఆడికి పోతే యూరియా ఉండాలి కదా, యాప్ పెట్టి ఏం లాభం? కాబట్టి మొత్తానికి మొత్తం కూడా రైతులను దెబ్బతీసేటువంటి కార్యక్రమం ఇది. కంప్లీట్ గా మన కేసీఆర్ గారు చెప్పినట్టు, కేటీఆర్ గారు చెప్పినట్టు ఇది ఒక రియల్ ఎస్టేట్ ప్రభుత్వం. రియల్ ఎస్టేట్ తప్పితే రైతుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేదు, రైతుల గురించి ఆలోచించినటువంటి దాఖలాలు కూడా లేవు. కాబట్టి ఈ రోజు ఏమైతుంది, రైతులు అందుకే కదా ఆత్మహత్యలకు ఎందుకు పాల్పడుతారు? ఒకటి ప్రభుత్వం చేయలేదు, రైతు బంధు బంద్ చేసింది. ఈ సీజన్లో రైతు బంధు పడాలి కదా, మనం గతంలో డిసెంబర్లో రైతు బంధు పడాలి కదా, డిసెంబర్ అయిపోతాను జనవరికి వస్తాను. ఆల్రెడీ నార్మల్ నీకు మీరు చూడు, నారు పోసుకున్నారు, నారు కూడా అంతే చలికి గడ్డ కట్టిపోతుంది. అంటే ఆల్రెడీ వ్యవసాయం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయినా కానీ నువ్వు రైతు బంధాలు ఇంకెప్పుడు ఎత్తావు? మరి నువ్వు వేసింది ఒకటేసారి, వాళ్ళు రెండు సార్లు అంటారు, 2 సార్లు కాదు వేసింది ఒకటేసారి. ఎందుకంటే గతంలో ఒకటి ఏదైతే వేసారో అది మన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, కేసీఆర్ గారి ప్రభుత్వం పైసలు తీసుకొచ్చి డిపాజిట్ చేసిన తర్వాత దానికి ఫ్రీజ్ చేయించారు అప్పుడు ఎలక్షన్లు అని చెప్పి. వాళ్ళు వేసింది ఒకటే ఒక రైతు బంధు. ఇప్పుడు మళ్ళీ ఏమంటారు, కొత్త కథ, మీరు ఏది పంట ఎప్పుడు చేస్తావు, పంట ఎప్పుడు వేయాలి? ఇప్పుడు వానాకాలం పంట వేసేటప్పుడు పత్తి వేస్తాం, పత్తి ఇప్పుడు ఇంకొక 4 రోజులు అయితే మొత్తం ఎరుడు అయిపోతుంది. ఎరుడు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు నువ్వు? బోర్ల కింద బావి కింద ఉంటేనేమో ఏదైనా ఇంత పైసల్లో లేకపోతే మక్కలో గిక్కలో వేసుకుంటారు, ఏం లేకపోతే ఏమెత్తారు దాంట్లో. అంటే నువ్వు రైతు బంధు అంటే పత్తి వేసినోడికి ఎవరికి రైతు బంధు ఇవ్వవా? మిర్చి వేసినోడికి ఎవరికి రైతు బంధు ఇవ్వవా? అంటే ఏవైతే ఇప్పుడు పసుపు వేసిన వాళ్ళు అందరు ఉంటారు కదా, ఈ రైతులకు ఏమి ఇవ్వవు. నెక్స్ట్ వచ్చేసి ఏవైతే బోర్ల కాడ మీటర్లు పెడుతున్నావు వాళ్ళకు కూడా ఇప్పుడు మీటర్ ఎక్కువ నడిచింది అనుకో, మరి కరెంట్ బిల్ కట్టమంటే ఏడవాలి రైతు. అంటే రైతును కంప్లీట్గా ఒక కార్నర్కు నెట్టివేయడం జరుగుతుంది. వ్యవసాయాన్ని పండుగ చేసినటువంటి తెలంగాణలో వ్యవసాయం చేయకుండా ఏం చేయాలన్నా అవన్నీ చర్యలు చేపట్టడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇప్పుడు ఒక వార్త కనిపిస్తుంది, సోయా పంట అమ్మిన తర్వాత కొన్న పంటను వాపస్ ఇస్తారా? ఇప్పుడు నేను ఏమంటాను అంటే అక్కడ రైతులు చూడరు, నేను ఏమంటాను అంటే నువ్వు కొనకుండా ఉంటేవి అంటే మార్కెట్ ల్యాండ్లలో నువ్వు క్వాలిటీ చూడకుండా నేను పంట కొన్నావా? కాబట్టి ఆల్రెడీ పత్తి రైతులు రోడ్ల మీద ఉన్నారు, మిర్చి రైతులు రోడ్ల మీద ఉన్నారు, వాటిలేమో కంప్లీట్ గోనె సంచులు కూడా ఇస్తారు. ఇప్పుడు సోయా పంటనే కొన్నది వాపస్ ఇస్తారు. నువ్వేం చేస్తున్నాడు, ప్రతి పంటకు 500 బోనస్ ఇస్తా అని చెప్పినావు. బోనస్ దేవుడు ఎరుకు, అంత బోగసేనా ఇప్పుడు? కాబట్టి ఇవన్నీ కూడా గడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్పెషల్గా ఇప్పుడు మా పెద్దపల్లి ప్రాంతంలో చివరి ఆయకట్టు భూములు ఉంటాయి. ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి కెనాలు లాస్ట్ ఓదెల శ్రీరాంపూర్ మండలాలకు ముత్తారం మండలంకి అట్లా అవ్వాలి పెద్దపల్లి జిల్లాలో. ఆ పోయే క్రమంలో అక్కడికి నీళ్ళు చేరుకుంటలేవు. కాబట్టి నేనేమంటున్నానంటే కంప్లీట్గా ఎక్కడికక్కడ నువ్వు ఆల్రెడీ ఆయకట్టు స్థిరీకరణ చేస్తలేవు. ఏదైతే బోర్లు పెట్టుకున్నారో వాళ్ళకి మీటర్లు పెడతా అంటున్నావు, అమ్మిన పంటను కొంటలేవు. ఇక నువ్వేం చేస్తున్నావు? అసలు ఈ రాష్ట్రంలో రైతు గురించి ప్రభుత్వం చేస్తున్నా యూరియా దొరుకుతలేదు. ఇక ఏం చేస్తాను ఈ ప్రభుత్వం? బోనస్ ఇస్తలేవు. ఏం జరుగుతుంది మరిగా? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చర్చించుకోవడం జరుగుతుంది. ఒకటి, ప్రజలు మాత్రం తప్పకుండా కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి కంపారిజన్ మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి సర్పంచులలో అద్భుతమైన ఫలితాలు ఇవ్వడం జరిగింది. నిన్న చూసినాం కదా, మనకు బోధు నుంచేది ఏది కేటీఆర్ గారు అందరు సర్పంచులకు అందరు సన్మానం చేస్తారు. నిన్న బోధ్ జరిగింది, మొన్న నాగర్ కర్నూలు అంటే ఆదిలాబాద్ జరిగింది, మొన్న నాగర్ కర్నూలు జరిగింది, అంతకుముందు మహబాద్ జరిగింది. ఎక్కడికక్కడ ప్రజలే చైతన్యవంతమై ఈ ప్రభుత్వంలో మనకు మనుగడ లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం దోకా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పేసి ప్రజలు నిర్ణయానికి వచ్చారు. పట్టణాలలో కూడా నిర్ణయానికి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని కంప్లీట్గా పక్కన పెట్టేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరుగుతుందని చెప్పి సంపూర్ణ విశ్వాసంతో ప్రజలు ఉండడం జరిగింది. చాలా కీలకమైన అంశం. మనం పాపారావు గారు ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టు ఓవైపు వ్యవసాయానికి సంబంధించి రైతు బంధు రావట్లేదనే అంశం, మరోవైపు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న ఆలోచన, దీనికి తోడుగా యూరియాకు సంబంధించి రైతులు పడుతున్న కష్టాలు,
ఇక మనం చూస్తున్న మరొక కీలకమైన అంశం, సోయా పంటను అమ్మిన తర్వాత 2 రోజులకి ఆ పంటకు సంబంధించి సరిగా లేదని చెప్పేసి పంటను వాపసిస్తున్న పరిస్థితి, దానిపై రైతులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనకి ఈరోజు పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. ఎట్లా చూడాలి? ఆదిలాబాద్ జిల్లా బేలలో ఏకంగా మోకాళ్లపై రైతులు నిరసన వ్యక్తం చేసిన అంశాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే వ్యవసాయానికి వ్యతిరేకంగా ఈ సంస్కరణలు అనేదైతే ఉన్నాయో వాటి కింద కార్పొరేట్ల అనుకూలత అనేది చాలా సాధారణమైనటువంటి అంతర్భాగం. దానిలో భాగంగానే గ్రామీణ వ్యవసాయాన్ని ఎప్పుడు లాభసాటిగా ఉండనివ్వరు, కావాలనే ఉండనివ్వరు గ్రామీణ వ్యవసాయాన్ని. దానిలో పార్టీ ఇప్పుడు మొన్న జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కూడా నిర్వీర్యపరిచే కుట్ర. ఎందుకంటే జాతీయ ఉపాధి హామీ పథకం కనుక ఉంటే నగర ప్రాంతాలకి వలసలు ఉండవు, గ్రామీణ కూలీల వలసలు ఉండవు. గ్రామీణ ప్రాంతాల్లో పని దొరుకుతుంటే కనుక వాళ్ళు అక్కడే ఉంటారు. దానివల్ల నగర ప్రాంతాల కార్పొరేట్లకు లేబర్ సప్లై ఉండదు కంటిన్యూస్ గా. కాబట్టి నగర ప్రాంతాల కార్పొరేట్లకి లేబర్ సప్లై లేకపోతే కనుక లేబర్ షార్టేజ్ వచ్చి నగర ప్రాంతాల్లో జీతాలు పెంచాల్సి వస్తుంది, కూలీ పెంచాల్సి వస్తుంది, లేక వర్కర్స్ కి జీతాలు. అందుకని లేబర్ సప్లై బాగుంటే చీప్ గా లేబర్ దొరుకుతుంది కార్పొరేట్లకు. కాబట్టి ఎన్ఆర్జీఈజీఎస్ ని నిర్వీర్యపరిచే ప్రయత్నం, దాంతో పాటుగా వ్యవసాయాన్ని కూడా దెబ్బతీసే ప్రయత్నం గ్రామీణ ప్రాంతాల్లో ఈ సంస్కరణల కింద బాగా బలంగా జరిగింది. దాంతోనే మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోవడానికి కూడా కారణం ఏంటంటే అది కనుక ఇస్తే రైతాంగం లాభం పడితే కనుక రైతాంగం చేసే ఉత్పత్తుల ధర నగర ప్రాంతాల్లో సూపర్ మార్కెట్లో ఎక్కువ ఉంటుంది, ధర పెరుగుద్ది. సరుకుల ధర ఆటోమేటిక్ గా కొంత రైతాంగానికి గిట్టుబాటు ధర కనుక దొరికితే కనుక దాని ఆ ధరకి కొన్నటువంటి వ్యాపారస్తులు ఎవరో నగర ప్రాంతాల్లో కొంత సూపర్ మార్కెట్ లో ధర కొంత ఎక్కువ పెంచాలి. దానివల్ల ఏమవుతుంది, నగర ప్రాంతాల్లోని మధ్యతరగతి సామాన్య జనం మీద కనుక ధరలు కొంచెం పెరిగిన ఇదైతే వస్తే వాళ్ళు జీతాలు పెంచమని కార్పొరేట్ల మీద ఒత్తిడి తెస్తారు. మనమేమో మధ్యతరగతికి ధరలు పెరగాలని కోరుకోవట్లా, కానీ వాస్తవానికి తక్కువ జీతాలకు వీళ్ళందరి చేత పనిచేయించుకోవాలంటే మధ్యతరగతి చేత కానీ కార్మికుల చేత కానీ నగర ప్రాంతాల్లో పనిచేయించుకోవాలంటే వాళ్ళకి ఆహార పదార్థాలు ఇత్యాది నిత్యావసరాలు కారు చౌకగా దొరికేట్లు, అంటే వీలైనంత చౌకగా దొరికేటట్లు చేయాలి నగర ప్రాంతాల్లో. అది చేయాలంటే గ్రామీణ ప్రాంత రైతాంగానికి వ్యవసాయం లాభసాటిగా లేకుండా వాళ్ళని కొల్లగొట్టి వాళ్ళని సర్వనాశం వాళ్ళ దగ్గర నుంచి పిండికొచ్చి నగర ప్రాంతాల సూపర్ మార్కెట్ లో అమ్మితే అవి చౌకగా ఎంత సాధ్యమైన చౌకగా ఇవ్వగలరు. లేకపోతే ఏమవుతుంది, నగర ప్రాంతాల సరుకు రైతులు ఆపడితే నగర ప్రాంతాల్లో సరుకు ధర ఎక్కువ ఉంటే అది కార్పొరేట్ల మీద ఒత్తిడిగా మారుద్ది జీతాలు పెంచమని. కాబట్టి ఆ జీతాలు పెంచకుండా ఉండటం కోసం కార్మికులు నగర ప్రాంత మధ్యతరగతిని కార్మికులని తమ ఇష్టానుసారం కొల్లగొట్టుకోవటం కోసం, వాళ్ళు తిరగబడకుండా ప్రశ్నించకుండా వాళ్ళకి ఇచ్చే జీతాలతో తృప్తిపడి ఉండటం కోసం రైతాంగాన్ని అంతిమంగా నష్టపరిచి కోట్ల మంది రైతాంగాన్ని వ్యవసాయాన్ని సర్వనాశనం చేస్తున్న క్రమం గత అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా నడుస్తుంది. కాబట్టి ఏంటి, ఈ రోజు ఇది ఒక కుట్ర, రైతాంగం మీద జరుగుతున్న కుట్ర. తెలంగాణలో అట్లాంటి కుట్రను ఛేదించారు కేసీఆర్ గారు. రైతాంగానికి అనుకూలంగా, రైతాంగానికి గిట్టుబాటు ధర లేకపోయినా కేంద్రం ఇవ్వాల్సింది అది, కానీ రైతాంగం ఎంతో కొంత బాగుండే విధంగా ఇన్పుట్ సబ్సిడీలు, విద్యుత్తు, 24 గంటల విద్యుత్తు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కూడా దీనిలో భాగమే, రైతుల అప్పుల పాలు కాకుండా రైతుల జీవితాలు బాగుండటం కోసం. అలాగే ఇవన్నీ రైతు బీమా, ఇట్లా గ్రామీణ ప్రాంతాల్లో అనేక పథకాల ద్వారా కేసీఆర్ గారు రైతాంగాన్ని నిలబెట్టారు. అంటే ఇది ఓవరాల్ గా నడుస్తున్నటువంటి క్రమానికి, బీజేపీ నమ్ముకున్న, కాంగ్రెస్ నమ్ముకున్న ఈ సంస్కరణలు అనే వాటిలో రైతు నష్టపరచడం అనే క్రమానికి విరుద్ధమైనటువంటి తీరు, రైతాంగం బాగుండాలని కోరుకోవటం. కాబట్టి రైతాంగాన్ని నష్టపరిస్తే తప్పితే ఇదంతా ఓవరాల్ గా కుదరదనే దాని మీద రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి ఒక కుట్ర నడుస్తుంది. దానిలో రేవంత్ రెడ్డి గారు బీజేపీకి హ్యాండ్ ఇన్ గ్లోవ్ గా పనిచేస్తే ఆ పని చేసి పెడుతున్నారు. దానిలో అదానీల లాభం కోసం, ఇంకోళ్ళ లాభం కోసం స్మార్ట్ మీటర్లు వస్తాయి, కార్పొరేట్లు దిగుతీ రంగంలో 24 గంటల ఉచిత విద్యుత్ పోతే తెలంగాణ రైతు మళ్ళీ గతంలో కంటే దారుణమైనటువంటి దుస్థితిలోకి నెట్టబడే కలగంటున్నారు. వీళ్ళు నెట్టాలి, తద్వారా తాము ప్రయోజనాలు పొందాలి, కార్పొరేట్లు కొల్లగొట్టాలి రైతుని. అలాగే నగర ప్రాంతాల్లో చౌకగా శ్రమశక్తి దొరకాలి, వాళ్ళంతా తరలి రావాలి, గ్రామాల్లో ఉండలేక రైతులు అక్కడ బతకలేక నగరాలకు తరలి వస్తే కనుక లేబర్ చీప్ గా దొరుకుతుంది కార్పొరేట్లకు, మళ్ళీ పోటీ పెరిగి నగరాల్లో. ఇది మొత్తం కళ. కాబట్టి ఈ కుట్ర అనేది అవిచ్ఛిన్నంగా సాగాలంటే కేసీఆర్ గారు అధికారంలో ఉండకూడదనే దాని మీద ఆయన్ని పంపించడం వెనక అదో భాగం. మనం చూస్తున్నాం పాపారావు గారు అలాగే రాకేష్ గారు చెప్తున్న అంశాలు అత్యంత కీలకమైనవి. పూర్తి స్థాయిలో 10 ఏళ్ల పాటు తెలంగాణలో వ్యవసాయంలో ఒక స్వర్ణ యుగం కొనసాగితే, రైతుకు రక్షణగా అనేక సంక్షేమ పథకాల సమాహారం కొనసాగితే, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇటు కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ 2 ఢిల్లీ పార్టీలు కలిపి రైతును నయవంచన గురి చేస్తూ ఉన్నాయి, రైతును పూర్తిగా నట్టేట ముంచుతూ ఉన్నాయి. అందుకోసమే మళ్ళీ తెలంగాణలో రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. దీంతో పాటు స్మార్ట్ మీటర్లు పెట్టాలన్న
ఆలోచనలు కావచ్చు, అలాంటి ప్రతిపాదనలన్నీ కూడా మరోసారి తెరపైకి వస్తున్నాయి. వీటన్నిటిని కూడా రైతాంగం గమనించాలి. తమ సంఘటిత శక్తిలో ఉన్న బలాన్ని మరోసారి చాటి చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. రైతుల హక్కులను కాపాడే పోరాటాలు రానున్న రోజుల్లో మరింత ఉధృతం కావాల్సిన అవసరం ఉందనే పిలుపును కూడా ఇస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పాపారావు గారు, అలాగే రాకేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.